ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని. ఫ్రెండ్స్, మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారనమాట. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు ఈ సాయి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నా, ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నా, ఎంతగానో కలలు కంటున్నా, నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంత ప్రేమను దాచుకున్నారు, నన్ను ఇష్టపడుతున్నారా లేదా మొహమాటంతో ఇలా ఉంటున్నారా, లేదా నన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా, దూరంగా వెళ్ళిన వారు మళ్ళీ నా దగ్గరికి వస్తారా అని అయితే ఇలా ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి కదమ్మా. ఇలా నీకు ఇష్టమైన వ్యక్తి గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు కదమ్మా. చూడు తల్లి, నీకు ఇష్టమైన వ్యక్తిని మనసులో తలుచుకుంటూ ఒక పువ్వునైతే తాకు తల్లి. వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో, వారి మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో, ఎటువంటి ప్రేమలు ఉన్నాయో, లేదంటే కక్షలు ఉన్నాయా, నిర్లక్ష్యం ఉందా, లేదంటే చిన్నచూపు ఉందా, ఇప్పుడు ఈ క్షణం వారి మనసులో ఏముంది అనేది ఇప్పుడు ఈ క్షణం నీతో చెప్పేస్తానమ్మా. ప్రతి చరిత్ర కూడా నీకు చెప్తాను. పాలక పాలు, నేలక నీళ్లు అన్నీ కూడా తేల్చేస్తా. ఇక్కడ 3 నెంబర్లు ఉంచాను తల్లి. నువ్వు ఒక వ్యక్తిని తలుచుకుంటూ ఒక నెంబర్ తాకవచ్చు, లేదంటే 3 వ్యక్తుల కోసం ఇక్కడ ఉన్న 3 నెంబర్లైనా నువ్వు ఎంచుకోవచ్చమ్మా. అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఒక్కొక్కరు కూడా నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, నువ్వు వారి జీవితంలోకి రావడం వలన వారు సంతోషంగా ఉన్నారా, బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా, లాభపడుతుంది అని అనుకుంటున్నారా, లేకపోతే నష్టపోయాను అని అనుకుంటున్నారా, లేదంటే నిన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నారా, లేదంటే జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా. ఇలా ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి అని నీ సాయి తండ్రి నీకు తెలియజేయబోతున్నారమ్మా. కాబట్టి నా మీద నమ్మకంతోటి, భక్తితోటి నీ సాయి తండ్రి తెచ్చిన సందేశాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా. వదులుకున్నావు అంటే మళ్ళీ మళ్ళీ ఎలాంటి అవకాశాన్ని నీ సాయి తండ్రి నీకు ఇవ్వడు. నీ సాయి తండ్రి అవకాశం ఇచ్చినప్పుడే వినియోగించుకోవాలి. అయితే ఈరోజు నీ మనసులో ఉన్న వారి గురించి ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయమ్మా అని అయితే మన బాబా గారు మనకు తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదండి, మనం ప్రేమించిన వారు, మన భర్త లేదా మన స్నేహితులు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే మన బంధువులు కావచ్చు, ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. వారు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదండి. అది ఈ రోజు అయితే నిజం కాబోతుందండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. బాబాగారు మీకైతే మీ మనసులో ఉన్నదంతా కూడా చెబుతారండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఒక్కసారి గట్టిగా నీ మనసులో నీ సాయి తండ్రిని తలుచుకో. నీ భారం అంతా కూడా నీ సాయి తండ్రి మీద వెయ్యి. ఒక నెంబర్ని అయితే తాకు. వారు నీ గురించి ఏమనుకుంటున్నారో అన్నీ కూడా చెబుతాను. ముందుగా 1వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, వారి మనసులో అయితే ఎటువంటి అయోమయం లేదమ్మా. అలాగే వారు నీ గురించి ఎలా అనుకుంటున్నారు, నువ్వు చాలా మంచి వ్యక్తివి అని, మంచి ఆలోచనలతో ఉంటావు అని, మంచి నడవడికగా ఉంటావు అని, మంచి పాజిటివ్గా ఉంటావు అని అయితే వారు ఆలోచిస్తున్నారు. నీకు సంతోషంగా ఉండటం ఇష్టం, ఎక్కువగా స్నేహితులతో గడపడం ఇష్టం అని అయితే వారు అనుకుంటున్నారు. నువ్వు చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అని అయితే వారు అనుకుంటున్నారు. ఊహల్లో కలల్లో కాకుండా
నిజ జీవితంలో బ్రతకడానికి ఇష్టపడతావు అని, ఏదైనా సరే ఆచరణాత్మకంగా చేసి చూపించటానికి ముందుంటావు అని అయితే వారు అనుకుంటున్నారమ్మా. నీకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది అని అయితే ఆ వ్యక్తి నీ గురించి అనుకుంటున్నారు. ఇంకా ఈ వ్యక్తి అయితే నీ గురించి ఇలా అనుకుంటున్నారు, నీ గురించి ఒక మంచి అభిప్రాయం కూడా ఏర్పరచుకున్నారు. నువ్వైతే పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని, నిన్ను చూస్తే తనను తాను చూసుకున్నట్లే ఉంటుంది అని అనుకుంటున్నారు. నీ జీవితంలో జరిగినట్లుగానే వారి జీవితంలో కూడా జరిగాయి. ఉదాహరణకు నువ్వు మోసపోయినట్లుగానే వారు కూడా మోసపోయారు. అంటే ఇతరుల చేతుల్లో మోసపోయారు. ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా సరే ఇద్దరం కూడా ఒకేలా ఉన్నాము అని అయితే వారికి అనిపిస్తుంది. మీరు ఇతరులకి ఎంత మంచి చేసినా సరే మీకు ఎటువంటి మంచి రాలేదు అని అయితే వారు అనుకుంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బాధ అనేది ఉంటుంది. ఆ బాధ గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం నీ బాధని మర్చిపోయి మంచి జీవితాన్ని గడపాలి అని ఆలోచిస్తున్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నా, చాలా బాధలో ఉన్నా సరే పైకి మాత్రం సంతోషంగా కనిపిస్తావు. ఆ బాధ అనేది అస్సలు కనిపించనివ్వు అని అయితే వారు నీ గురించి అనుకుంటున్నారు. గతంలో అంతగా బాగాలేదు. నీ జీవితంలో ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నావు. అయినా సరే ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు. వారు నీ ప్రతి విషయాన్ని కూడా గమనించారు. పూర్తిగా నువ్వు కూడా తనలాంటి వ్యక్తివే. చూడు తల్లి, నేను ప్రేమ అని చెప్పను, కానీ గాఢమైన స్నేహం కనిపిస్తుంది. ఇక్కడ ఆప్యాయత కనిపిస్తుంది, అనురాగం కనిపిస్తుంది. ఈ వ్యక్తి కూడా నాలాంటి వారే అని అయితే వారు అనుకుంటున్నారు. నీకు ఎవరిని మోసం చేసే గుణం లేదు అని, అందరికీ కూడా సహాయం చేస్తావు అని, తనకి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే నీకు ఊరంతా కూడా తిరగటం ఇష్టం ఉండదు అని అయితే వారు అనుకుంటున్నారు. కానీ పుణ్యతీర్థాలకి వెళ్ళటానికి ఇష్టపడతావు అని, అక్కడ ప్రశాంతంగా గడపటానికి ఇష్టపడతావు అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ సమయంలో ఇప్పుడైతే నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎందుకంటే గతంలో నీకు ప్రేమ విషయంలో అంత సాఫీగా సాగలేదు తల్లి. నువ్వు ఈ విషయాన్ని వారితో చెప్పి ఉండవచ్చు, చెప్పకుండా ఉండకపోవచ్చు. కానీ ఆ వ్యక్తి అయితే నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి, అన్నిటిలో కూడా నాలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి అని వారైతే అనుకుంటున్నారు. అయితే మీరు వారికి ఒక సొంత ప్రతిబింబంలా కనిపిస్తున్నారు. నువ్వు కోరుకున్న వ్యక్తి నీ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నారు, చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు తల్లి. నీ జీవితంలో ఏవైతే జరిగాయో, ఎటువంటి సంఘటనలు జరిగాయో తన జీవితంలో కూడా అలాగే ఉన్నాయి. నిన్ను చూస్తే తనని తాను అద్దంలో చూసుకున్నట్లు ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. అంటే మీ బంధం ఇక్కడ చాలా గొప్పగా ఉంది తల్లి. ఆ బంధం ఏదైనా సరే, అది స్నేహ బంధమైన, ప్రేమ బంధమైన, భార్యాభర్తల బంధమైన, ఏ బంధమైనా సరే, ఏదైనా సరే జీవితాంతం చాలా సాఫీగా సాగుతుంది తల్లి. ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా. ఇప్పుడైతే 2వ నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎవరి కోసమైతే తాకావో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం తల్లి. తల్లి, నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో అమ్మా. నువ్వు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారు అనుకుంటున్నారు. నీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి ఉండవచ్చు, లేదా నీ బంధం ముగిసిపోయి ఉండవచ్చు. నువ్వు అది వారికి దూరంగా ఉండి ఉండవచ్చు. అది రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు. ఆ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి ఆ వ్యక్తి తన తప్పు తాను తెలుసుకుని ఫీల్ అవుతూ ఉన్నారు. నువ్వైతే మనసులో ఇలా అనుకుంటూ ఉండవచ్చు తల్లి, బ్రతకాలి అని లేదు అని. ఈ విషయాన్నైతే నువ్వు వారితో చర్చించి ఉండవచ్చు. ఎందుకంటే ఏదైనా స్నేహితుల ద్వారా ఈ విషయం అనేది వారికి తెలిసి ఉండవచ్చు. అంటే నీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో, అంటే నాకు బ్రతకాలి అని లేదు అని తెలిసిన వారి దగ్గర ఎవరి దగ్గరైనా చెప్పి ఉండవచ్చు. వాళ్ళైతే వారికి చెప్పి ఉండవచ్చు. వారికైతే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అయితే వారికి అర్థమవుతుంది. నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఉండవచ్చు. నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అని అయితే వారు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం కూడా సరిగ్గా లేదు అని అయితే వారికి అనిపిస్తుంది. గతంలో నువ్వు ఎన్నో విజయాలు సాధించావు. నువ్వు ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదించావు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేసినా అందరి హృదయాలను గెలుచుకుంటావు. అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఉంది తల్లి.
అది ఏ బంధమైనా కావచ్చు. ఒక విడదీయలేని బంధమైతే ఉంది తల్లి. ఆ వ్యక్తికి అర్థమైంది. ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు. నిన్ను మోసం చేయటం వలన నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అనైతే వారు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం అయితే నువ్వు కోల్పోయావు అనైతే వారు అనుకుంటున్నారు. కెరియర్ పరంగా ఎంత బాగా ఉన్నా సరే బంధం విషయంలో మాత్రం నిరాశగా ఉన్నావు తల్లి. ఈ సమయంలో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు వారిని బాగా గుర్తు చేసుకుంటున్నావు అని. ఇక్కడ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఇద్దరి మధ్య కూడా చాలా ప్రేమ ఉంది, చాలా ఆప్యాయత ఉంది. కానీ మీ బంధం అనేది మీరు కోరుకున్నట్లుగా సాగటం లేదు. ఈ వ్యక్తి గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నావు. నువ్వైతే వారికి దగ్గరగా ఉన్నావు అనైతే వారు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? మీ ఇద్దరి మధ్య ఉన్న గతం అంతగా మంచిది కాదు. విషయాలన్నీ కూడా మీరు ఒకరి కోసం ఒకరు ఆలోచించినట్లుగా సాగలేదు. మీరు తనతో లేకపోయినా సరే మీరు తనతో ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు. అలాగే నువ్వు కూడా వారిని గుర్తు చేసుకుంటూ ఉంటావు అనైతే వారు అనుకుంటున్నారు. మీ ఇద్దరి జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో నువ్వు చాలా విజయాలు సాధిస్తావు తల్లి. అన్నీ కూడా వారు చూస్తూనే ఉన్నారు. వారి దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి తల్లి. ఇద్దరి జీవితం కొత్త స్థాయిగా ప్రారంభమవుతుందమ్మా. నీకు మాట ఇస్తున్నాను కదా. చాలా సంతోషాలు మీ ఇద్దరి జీవితంలోకి వస్తాయి. మీరిద్దరూ కూడా ఒకటవుతారు. నీ సాయి తండ్రిని మాట ఇస్తున్నాను. ఎందుకంటే ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు ఇంతలా అభిమానించుకునేవారు. ఎప్పటికీ కూడా దూరం కాకూడదు. కాబట్టి మీరిద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడైతే 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో చూడు తల్లి, నీ హృదయంలో నీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఏమిటి అనేది ప్రతి ఒక్కటి కూడా చెబుతాను. జాగ్రత్తగా విను తల్లి. నువ్వైతే వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అనైతే వారు అనుకుంటున్నారు. నీ రాక వల్ల వారి జీవితంలో వారు కోరుకున్నదంతా వచ్చింది అని అనుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. కుటుంబానికి బాగా విలువ ఇస్తారు. నీ రాకతోటి వారి జీవితంలో సంతోషం వచ్చింది అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే నిన్ను వారి జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారు. అయితే వాస్తవానికి కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళవలసి వస్తుంది నీకోసం. ఒకవేళ నిన్ను ప్రేమించినట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే నిన్ను వివాహం చేసుకుంటారు. ఒకవేళ జీవిత భాగస్వామి అయితే అక్కడ కూడా కుటుంబాన్ని ఎదిరిస్తారు. భార్య అయితే పుట్టింటి వాళ్ళని ఎదిరించడానికైనా సరే సిద్ధపడుతుంది. ఇటు నుంచి అయితే నీ భార్య అలా చేస్తుంది ఎలా చేస్తుంది అని అత్తింటి వారు చెప్పినా సరే వారిని ఎదిరించడానికి సిద్ధపడతారు. మీ భర్త అయితే మిమ్మల్ని వదులుకోవటానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. మీకోసం ఎవరినైనా సరే ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు. వారికి తెలుసు తల్లి, నీ రాక వల్ల వారి జీవితంలో సంతోషం వచ్చింది అని, నీ రాక వల్ల వారి జీవితం సంపూర్ణమయ్యింది అని. అలా అని వారైతే భావిస్తున్నారు. ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే నీతో బంధాన్ని కొనసాగించడానికి, ఆ అడ్డంకులన్నీ తొలగించడానికి వారైతే సిద్ధంగా ఉన్నారు. వారైతే నీకు చాలా ప్రేమని ఇవ్వాలి, చాలా సంతోషాన్ని ఇవ్వాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వు తన లైఫ్లో లేకపోతే తన జీవితం ఏమయ్యేదో అని కూడా ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి బంధంలో కుటుంబం అయితే అడ్డు వస్తుంది. దానిని దాటి మీరిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? తన సంతోషం అంతా కూడా నీ దగ్గరే ఉంది అని, నువ్వు తన కోసం ఏమైనా చేయగలవు అని, తనని బాగా అర్థం చేసుకుంటావు అని, అలాంటి నిన్ను అస్సలు వదులుకోకూడదు అని, జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని ప్రతి క్షణము కూడా భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. ఇక తోడు నీడగా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. అలాగే ఇలా కూడా అనుకుంటున్నారు. ఈ వ్యక్తి నా జీవితంలోకి రావటం వలన నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి. నీ రాక వారి జీవితంలో వెలుగును నింపుతుంది. నీ రాక వారి జీవితంలో ఒక శక్తిని ఇస్తుంది. ఇంత అదృష్ట దేవతని నేను వదులుకోకూడదు అని అయితే వారు గట్టిగా నమ్ముతున్నారు. ఎలాగైనా సరే నీతో జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలి అని, బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. కనుక నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు.
కనెక్ట్ అయిన వారు హ్యాపీగా తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. మరి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.